మీ అభిమాన హీరో ఎవరు పాత తరంలో? ఎన్టీ రామారావు. అయితే హీరోయిన్ ఎవరు? శ్రీదేవి. శ్రీదేవి గారు, ఎన్టీఆర్. మంచి కాంబినేషన్ సినిమాలు ఎన్నో వచ్చాయి. అంటే మేము అప్పుడు మంచి చదువుకున్న రోజుల్లో అందరూ వేటగాడు ఇలాంటి సినిమాలన్నీ బాగా చూసేవాళ్ళం. వాళ్ళిద్దరి కాంబినేషన్లో చాలా మంచి మంచి సినిమాలు వచ్చాయని సూపర్ బ్లాక్ బస్టర్ హిట్సే. మరి వాటిలో మీకు బాగా నచ్చిన మూవీ ఏదండి? వేటగాడే. వేటగాడు. ఓకే. మరి బాల్యం గురించి ఒకసారి ప్రస్తావించారు కాబట్టి మీరు యవ్వనంలో ఉన్న రోజుల్లో, మీరు కాలేజ్ రోజుల్లో ఎట్లా ఉండేది? సినిమా పట్ల మీ ఆసక్తి ఎలా ఉండేది? ఎలా కన్వర్ట్ అయింది ఇటువైపుకి మీ దృష్టి? తూర్పుగోదావరి జిల్లాలో పురుషోత్తపట్నం, నువ్వే చెప్పావు కదా, పోలవరం ప్రాజెక్ట్ ఉంది కదా, ఆపోజిట్ విలేజ్ మాది. ఓకే. మా ఊర్లో 6th క్లాస్ వరకు చదువుకున్నాను నేను. అక్కడి నుంచి ఇంటర్ వరకు ఆపోజిట్ పోలవరంలో చదివేవాడిని. డిగ్రీ రాజమండ్రి. ఇంటర్ చదువుతుండగా బాలచంద్ర గారు తొలికూడు కూర్చుందని ఒక షూటింగ్కి మా ఊరు వచ్చారు. ఆ షూటింగ్కి రోజు వెళ్ళేవాడిని నేను. క్లాస్ లెగ్గొట్టు కూడా వెళ్ళేవాడిని. అప్పటికి కొన్ని ఐడియాస్ వస్తూ ఉండేవి, రాసుకుంటూ ఉండేవాడిని. మా మదరే నాకు జడ్జి. మా అమ్మ చెప్తా ఉంటే కొడుకుని కాబట్టి ప్రతిదీ బాగుంది అనేది నేను నిజం అనుకునేవాడిని. ఓకే. ఆ టైంలో అయితే మనం సినిమా ఫీల్డ్కి వెళ్ళిపోవచ్చు, చెన్నై వెళ్ళిపోవచ్చు అని ఫిక్స్ అయిపోయి ఇంటర్ చదువుతుండగా వెళ్తే మర్యాద ఉండదు, డిగ్రీ కంప్లీట్ చేసి వెళ్దామని నేనే అనుకుని, ఎవరు చెప్పలేదు నాకు. ఓకే. డిగ్రీ బీకామ్ కంప్లీట్ చేశాక ఇంట్లో అడిగి పురుషోత్తపట్నం నుంచి చన్నపట్నం వెళ్ళిపోయారు. అంటే వెళ్ళే ముందు కూడా నాకు సినిమా ఇంట్రెస్ట్ రావడానికి కారణం మా మేనమామలు ఓలేటి గాంధీ గారు, సుబ్రహ్మణ్యం గారు అని ఉండేవారు. వాళ్ళు ఇంకొక కజిన్ గద్దె రత్నాజీరావు అని ఒక వ్యవసాయ కుటుంబం నుంచి ఒక చిన్న టౌన్కి వెళ్ళి అక్కడ ఒక సైట్ కొని ఒక థియేటర్ కట్టడం అనేది చాలా డేరింగ్ స్టెప్ ఆ రోజుల్లో. వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ నేను. సో నేను ఇంకా దాన్ని మించి డేరింగ్ స్టెప్ ఏంటంటే ఏకంగా సినిమా ఫీల్డ్కి వెళ్ళటం. అది వాళ్ళు ఆల్రెడీ ఒక స్టెప్ వేశారు కాబట్టి వాళ్ళ ఇనీషియల్ ఎంకరేజ్మెంట్ వెళ్ళమని ఉండేది. నిజంగా మా మేనమాల వాళ్ళు వద్దు అని ఉంటే మా వాళ్ళు మా ఇంట్లో పంపించుండేవాళ్ళు కదేమో. మా మదర్ వాళ్ళకి ఏంటంటే ఒక్కడే కొడుకు అలవాట్లు అయిపోతాయని వాళ్ళు. మా మదర్ నేను ప్రామిస్ చేశాను, ఏ హ్యాబిట్ అలవాటు చేసుకొని నేను ఎలా వెళ్ళినా అలాగే వస్తాను, బట్ నన్ను పంపించండి అని చెప్పి. ఆ గద్దె రత్నాజీ అని ఆయన చనిపోయారు. ఆయనకి ఈ రంజిత్ గారు అన్న బాలచంద్ర అన్న పరిచయం బాగా. సో ఆయన పట్టుకుని నన్ను తీసుకెళ్ళమని అడిగితే యాక్సెప్ట్ చేసి ఆయన నన్ను మెడ్రాస్ తీసుకెళ్ళి బాలచంద్ర గారికి రంజిత్ గారికి పరిచయం చేశాను. బాలచంద్ర గారు ఏమన్నారంటే, తమిళ్ రాదు కదా, నువ్వు 2 తెలుగు సినిమాలు చేస్తే ఇక్కడ మెడ్రాస్లో ఉంటావు, తమిళ్ వస్తుంది కదా, అప్పుడు నా దగ్గరికి వచ్చేది అన్నారు. అప్పుడు లంకి బిందులని విజయ నిర్మల్ గారి డైరెక్షన్లో కృష్ణ గారు, జయసుధ గారు హీరోయిన్స్. ఈ రంజిత్ గారు ఆ సినిమా చేస్తున్నారు. ఆయన నన్ను ఆ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా పెట్టారు. ఓకే. దాని తర్వాత నేను హార్డ్ వర్క్ చేయటం, తర్వాత మా డైరెక్టరే మళ్ళీ నన్ను కంటిన్యూ చేయటం, క్షణం తీరిక లేకుండా మళ్ళీ బాలచంద్ర గారి దగ్గరికి వెళ్ళే అవకాశం లేకుండా బిజీ అయిపోయాను నేను. ఓకే. అక్కడి నుంచి మిద్దె రామారావు అని ఒక రాజ్యలక్ష్మి ఆర్ట్స్ 16 ఏళ్ళ వయసు అన్ని సినిమాలు తీశారు. ఆయన తీసిన పచ్చని కాపురం, చేదస్తపు మొగుడు, ఝాన్సీ రాణి ఇలాంటి సినిమాలకి ఆయన దగ్గర చేశాను. అది చేస్తుండగా పరుచూరి బ్రదర్స్, పరుచూరి గోపాలకృష్ణ గారు, పరుచూరి వెంకటేశ్వరరావు గారు నన్ను ఎంకరేజ్ చేసి రామానాయుడు గారు పరిచయం చేసి సురేష్ ప్రొడక్షన్స్లో ఎంటర్ చేశారు. అక్కడ సురేష్ బాబు గారు నన్ను లైక్ చేసి అక్కడ 3 ఫిల్మ్స్కి కో డైరెక్టర్గా పనిచేశాను. ప్రేమించుకున్నవరా, గణేష్, కలిసి ఉన్నవరా 3 బ్లాక్ బస్టర్స్. దాని తర్వాత జయం మందిరా సినిమాకి నన్ను డిస్కషన్ కింద తీసుకెళ్ళి ఆయన యాక్ట్ చేయించాడు ఆయన. దాని తర్వాత నువ్వు లేక నేను అనే సినిమాకి అవకాశం ఇచ్చాడు తరుణ్, ఆర్తి అగర్వాల్.